నేహాల్ తిలక్ ఇద్దరు ఇచ్చి పడేశారు అసలు. సూర్య, రోహిత్, ఇషాన్ కిషన్ అందరూ విఫలమయ్యారు. హార్దిక్ పాండ్యా అన్న హాయ్ గాయ్స్, మమస్తేజ తెలుసు కదా. ఫస్ట్ టైం రివ్యూ చేయబోతున్నాను. ఎవ్రీ టైం ప్రివ్యూసే. అసలు నాకు తిలక్ వర్మ, నేహాల్ వదేరాలో మాత్రం ఈరోజు బ్యాటింగ్ మాత్రం నాకు మస్తు అనిపించింది. టీం మొత్తం అందరం విఫలమైనా కానీ నేహాల్ తిలక్ ఇద్దరు ఇచ్చి పడేశారు అసలు. సూర్య, రోహిత్, ఇషాన్ కిషన్ అందరూ విఫలమయ్యారు. హార్దిక్ పాండ్యా అన్న, డేవిడ్ అన్న అందరూ విఫలమైతే జస్ట్ వీళ్ళిద్దరే ఆడారు. ఇన్ని రోజులు అనవసరంగా నేహాల్ వదేరాని టీంని తీసుకురాకపోవడం కొంచెం మైనస్ అయింది. ఎందుకంటే మనం లాస్ట్ ఇయర్ కూడా చూసినాం నేహాల్ వదేరా ఎంత బాగా ఆడిండో. అనవసరంగా తను తీసుకురాలేదు ఇన్ని రోజులు. ప్లస్ తిలక్ వర్మ మాత్రం మన తెలుగోడు. ఆల్వేస్ మన తెలుగు వాళ్ళందరూ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. తిలక్ వర్మ ఆడే విధానం అన్న ఈ ఐపీఎలే కాదు, ఎవ్రీ ఐపీఎల్ మనం ఆడడం చూసినాం. అది వీళ్ళిద్దరూ ఉండడం కాబట్టి మెయిన్ పిల్లర్. అండ్ మనం వీళ్ళిద్దరూ ఈరోజు మాత్రం దంచి కొట్టారనుకోండి. అస్సలు నేహాల్ వదేరా ఇంకాసేపు ఉండుంటే డెఫినెట్లీ టార్గెట్ 200. తిలక్ వర్మ లాస్ట్లో కొంచెం అవుట్ అయ్యాడు తప్పితే టార్గెట్ మాత్రం ఎక్కడికో వెళ్ళిపోయేది అసలు. అసలు ఈరోజు మ్యాచ్ బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ముంబై టార్గెట్ ఎక్కువ ఆడాలి. ముంబై ఫస్ట్ టైం డిఫెండింగ్ ఆడితే మాత్రం డెఫినెట్లీ టార్గెట్ 200 దాటాలనుకున్నా. కానీ 200 కాకుండా 200 లోపలే అవుట్ అయ్యారంటే మనం చాలా వాళ్ళు ఎంత బౌలింగ్ ఎంత క్రూషియల్ ఆలోచించండి. ఒక్కసారి రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ మాత్రం తోపు బౌలింగ్ అసలు చెప్పాలంటే. అసలు రాజస్థాన్ రాయల్స్ అసలు ఎంత ఫామ్లో జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, జూరెల్, రియాన్ పరాగ్ అమ్మో వాడి ఇయర్ మాత్రం ఆడుతున్నాడు. ఇన్ని సంవత్సరాలు ఆడింది. వాళ్ళకి అద్దరిపోయి కొట్టేటట్టయితే ఒక్కొక్కరు ఉన్నారు. వాళ్ళని మనం ఇప్పుడు అవుట్ చేయాలి, కట్టడి చేయాలి అంటే బౌలింగ్ మాత్రం ఇచ్చి పడేయాలి. ఈ ఇయర్ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ బాగానే ఆడుతున్నారు కానీ బౌలింగ్ దగ్గర పోతుంది. ప్లస్ ఫామ్లో ఉన్న రాజస్థాన్ని ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఓడించాలి అంటే బౌలింగ్ మాత్రం ఇచ్చి పడేయాలి. ప్లస్ ఫస్ట్ థింగ్ పవర్ ప్లేలో మాత్రం అసలు రన్స్ మాత్రం వెళ్ళకూడదు. అస్సలు నేను ఈ వీడియో చేయడానికి కారణం మాత్రం ఈ యంగ్స్టర్స్ మాత్రం సూపర్ ఇంప్రెస్ చేశారు. తిలక్ వర్మ అన్న, నేహాల్ వదేరా అన్న. నేహాల్ వదేరా అనవసరంగా ఇన్ని రోజులు ఆడిపిల్లే, అది కొంచెం మైనస్ అనిపించింది కొంచెం. అండ్ వీళ్ళిద్దరూ కొంచెం బాగా కొంచెం ఇట్లానే ఆడుతూ ఉంటే ముంబైకి స్ట్రాంగ్ పిల్లర్స్ అవుతారు. ఈ ఒక్క మ్యాచే కాదు, ఏ మ్యాచ్ అయినా. అండ్ నాకు చెప్పాలి, నాకు ఒకటే అర్థం కాలేదు మ్యాచ్లో. ఎవ్రీ టైం హార్దిక్ పాండ్యా ఎందుకు ఆడట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఈ మధ్య కొంచెం ఫ్యాన్స్ వేసే అందరూ బూ అంటారు. దానికోసమో ఇంకా దేనికోసమో అర్థం కావట్లేదు. తన స్ట్రైక్ రేట్ చాలా పడిపోతుంది. అందరూ విఫలమైపోతున్నారు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఏమో స్టార్టింగ్లో మంచి స్ట్రైక్ రేట్ చేస్తారు కానీ లాస్ట్లో ఏమో కింద దాకా వచ్చేస్తున్నారు. సూర్య మీద చాలా హోప్స్ ఉన్నాయి. సరే ఎవ్రీ ప్లేయర్ బ్యాట్ ఫేస్ అనేది నడుస్తుంది కానీ యంగ్స్టర్స్ మీద అప్పుడు ప్రెజర్ పడుతుంది. సేమ్ ఇది కూడా అంతే. ఈరోజు దానికి మాత్రం చాలా ఇంప్రెస్ అయినా నేహాల్ వదేరా అండ్ తిలక్ వర్మ అయితే. అసలు ఒక్కటే కానీ రాజస్థాన్ రాయల్స్ అసలు సంజు శాంసన్ లీడింగ్ మాత్రం ఒక రేంజ్లో చేస్తున్నాడు. ఫస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళాడు. అట్లాంటి ఇప్పుడు మనం ఫస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళాడంటే ఆలోచించండి. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఎంత కేర్ఫుల్గా ఆడాలి, ఎంత డామినేటింగ్గా బౌలింగ్ చేస్తే కానీ వాళ్ళ బౌలర్స్ అట్లాగా. ఇప్పుడు అది గెలిచినా రాజస్థాన్ రాయల్స్ మనం ఆశ్చర్యపడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత డామినేటింగ్గా ఆడుతున్నారు. ఈ ఇయర్ ఐపీఎల్ అంత బాగా ఆడుతున్నారు. ప్లస్ అంతకంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మన ఈ బౌలింగ్ ఇప్పుడు బాగా వేసి రాజస్థాన్ రాయల్స్ ఓడించారనుకో సేమ్ ఇట్లాంటి బౌలింగ్ ఎవ్రీ మ్యాచ్ రిపీట్ అవుతుంది ముంబై ఇండియన్స్కి. సో అది మాత్రం చాలా కాన్ఫిడెంట్గా జాగ్రత్తగా ఉంటేనే మన ముంబై ఇండియన్స్ గెలుస్తుంది. ఎందుకంటే నా ఫేవరెట్ టీం రోహిత్ శర్మ బికాస్ ఆఫ్ ముంబై ఇండియన్స్ కాబట్టి. ఇదనమాట మన యంగ్స్టర్స్, మన తెలుగోడు వీళ్ళు ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. నేను చెప్తున్నాను కదా, నేహాల్ అన్న డెఫినెట్లీ ఆడతాడు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న మంచి స్పార్క్. ఆల్రెడీ తిలక్ వర్మ డెబ్యూట్ అండ్ T20 నెక్స్ట్ ఇప్పుడు వన్ డే కన్నా టెస్ట్ కన్నా డెఫినెట్లీ డెబ్యూట్ అవుతాడు. నేహాల్ వదేరా కూడా నాకు తెలిసి ఇయర్ డెబ్యూట్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అండ్ డెబ్యూట్ ఆడతాడు డెఫినెట్లీ. నేను చెప్తున్నాను కదా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు మంచి స్పార్క్ ఉంది, మంచి ప్లేయింగ్ ఉంది, గేమ్ ఉంది. ఇదనమాట. మనం ముంబై గెలవాలంటే బౌలింగ్ మంచిగా చేయాలి. పవర్ ప్లేలో మాత్రం రన్స్ మాత్రం ఇవ్వకూడదు. పవర్ ప్లేలో రన్స్ ఇచ్చారనుకో ఒకేసారి మెల్లమెల్లంగా వెళ్ళిపోతుంది. వాళ్ళ బౌలర్స్ని ఓడించాలంటే మనకు దమ్దం అవుతుంది. అట్లుంటుంది. ఇదనమాట ఈరోజు రివ్యూ, నాట్ ప్రివ్యూ. వాళ్ళ బౌలింగ్ చూసి నాకు రివ్యూ ఇవ్వాలని ఇదనమాట. తెలుసు కదా, మమాస్ తేజ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు ఇట్లాంటి అప్డేట్స్ ఎన్నెన్నో మేము ముందుకు తీసుకొస్తాను. అండ్ ఇప్పుడు షార్ట్స్ కూడా చేద్దాం అనుకుంటున్నా కానీ ఎందుకంటే బ్లాగ్స్ ఎందుకు చేస్తున్నానంటే కొంచెం రివ్యూస్ ఎక్కువసేపు ఎక్కువ ఉంటుంది కదా మాట్లాడే విధానం అన్నా, అది టీం గురించి అన్నా. సో అందుకని నేను షార్ట్స్ చేయలేకపోతున్నాను. ఈసారి షార్ట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మమాస్ తేజ యూట్యూబ్ ఛానల్. లవ్ యూ ఆల్.